బీజేపీ ప్రభావం అయితేనేమి, ప్రధాని మోదీ ఒత్తిడైతేనేమి, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనను తెలంగాణ ఎన్నికల బరిలోకి పూర్తి స్థాయిలో దింపుతున్నారు. జనసేన బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేయటం ఖాయం. పవన్ కళ్యాణ్కి వేరే ఛాన్స్ కూడా లేదు. బీజేపీతో కలిసి వెళ్లాల్సిందే. అందుకే ఆయన ప్రాంతీయ వివాదానికి గుడ్ బై చెప్పి జాతీయవాదం అంటూ కొత్త నినాదం ఎంచుకున్నారు. ఇక టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీలో కూటమి తరహాలోనే తెలంగాణలోనూ 3 కూటమి పార్టీలు బరిలోకి దిగుతాయి. 2018లో తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్తో అసహజమైన అపవిత్ర పొత్తు పెట్టుకుని దారుణంగా దెబ్బతిన్నది. టీడీపీతో అపవిత్ర పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ కూడా అంతే దారుణంగా దెబ్బతిన్నది. ఓడిపోతుంది అనుకున్న టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. చంద్రబాబు నాయుడుని, టీడీపీని బూచిగా చూపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఎన్నికల పిక్చర్ని మార్చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టి ఆంధ్ర ఆధిపత్యాన్ని మొదలు పెట్టబోతున్నారని ప్రచారం చేసి అసలు చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని నిలదీసి సెంటిమెంట్ రగిలించి గెలుపు అందుకున్నారు కేసీఆర్. రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఇది మాయని మచ్చ. కాంగ్రెస్తో తెలంగాణలో అపవిత్ర పొత్తుకు అంటకాగి ఏపీలో కూడా అధికారం కోల్పోయారు చంద్రబాబు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో చంద్రబాబు అంటకాగటాన్ని ఏపీ జనం ఓర్చుకోలేకపోయారు. అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో బీజేపీతో కలిసి జనసేన పూర్తి స్థాయిలో పోటీ చేయబోతోంది. ఈ కాంబినేషన్ని తెలంగాణ ప్రజానికం ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి. ఏ రకంగా చూసినా జనసేనకు తెలంగాణలో లీడర్లు లేరు, క్యాడర్ లేదు. పవన్ కళ్యాణ్ ఫేస్ ఒక్కటే చూపించి ఓట్లు అడగాలి. మహా అయితే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు బీజేపీకి ఉపయోగపడతారే తప్పితే జనసేన ఒక్క సీటు గెలిచినా గొప్పే. రెండవది, బీజేపీ ఆదేశాలతో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ని తిట్టడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ని ఎంత తిడితే అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫైనల్గా ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ ఎంతో కొంత ఆధిక్యంతో బయటపడిపోయే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో 2029లో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వలన ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి అయితే కాంగ్రెస్కైనా మేలు జరుగుతుంది, లేదా ట్రయాంగిల్ ఫైట్లో టీఆర్ఎస్ అయినా గట్టెక్కుతుంది. ఆంధ్ర పార్టీలను వెంటబెట్టుకొచ్చిందనే ఆరోపణపై బీజేపీ ఫైనల్గా ఎన్డీఏ కూటమి దెబ్బతినే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఆవేశం, ఆగ్రహం, నటన, తెలంగాణపై అచంచలమైన ప్రేమ ఇవేమీ తెలంగాణ జనం నమ్మరు కాక నమ్మరు. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు కూడా ప్రచారానికి దిగితే అది మరో దెబ్బ. మొత్తంగా పవన్ కళ్యాణ్ వల్ల, చంద్రబాబు వల్ల తెలంగాణలో కూటమికి చెడే జరుగుతుంది తప్పితే మేలు జరగదు. అయితే కాంగ్రెస్కైనా అడ్వాంటేజ్ లేదా టీఆర్ఎస్కైనా అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండులా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. 2018లో ప్రయోగమే చేసి చంద్రబాబు ఎలా దెబ్బతిన్నారు, 2029లో అదే ప్రయోగం పవన్ కళ్యాణ్ చేసి దెబ్బతిన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది చాలామంది అభిప్రాయం. అదే జరిగితే తెలంగాణలో పోటీ చేసి టీడీపీ, జనసేన ఏపీలో కూడా చావు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.